హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం ఇన్విజిబుల్ పైపింగ్ హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలో చూపిద్దాం. చాలా వరకు అయితే మనం హ్యాండ్స్ వేసేటప్పుడు బార్డర్ ఉన్న బ్లౌజ్కైనా దేనికైనా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకుంటాం కదా. నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను, చూడండి. వీడియోలు చూపించినట్టు పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఏమన్నా అర్థం కాకున్నా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మరి లైక్ వేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి కూడా చేరుతుంది, వీడియో ముందుకు వెళ్తుంది. ఇలాగా క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టేసి నేను డబుల్ పాదం మీదనే పైపింగ్ చేస్తున్నా. ఇలా ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఖర్చు అయితే ఎంత ఉంచుకుంటామో అంత మన టెన్షన్ మందము క్లాత్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్కి వేసుకునేది ఉంటుంది చూడు, ఫస్ట్ లైనింగ్ మీద పెట్టి కుట్టాలన్నట్టు. దేనికైనా సరే ఫస్ట్ లైనింగ్ మీదనే పెట్టి కుట్టాలి. మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా ఒకటే రకంగా రావాలి. అప్పుడు మనం బోటిక్ మోడల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇన్విజిబుల్ పైపింగ్, కనబడకుండా పైపింగ్ అనేది మనకు బోటిక్ మోడల్లో కుట్టే విధంగా కుట్టుకోవచ్చు. చాలామంది అడుగుతుంటారు, మనకు బోటిక్ మోడల్లో బాగా కుడతారు మేడం, మనకు కుట్రాదా అని అనుకుంటారు కదా. మీరు కూడా ఇంట్లో ఉండి బోటిక్ మోడల్ పైపింగ్ వేసుకునడం ఎలాగా అనేది చూపిస్తున్నాను, చూడండి. హ్యాండ్స్ ఫస్ట్ లైనింగ్ తీసుకోండి. లైనింగ్ హ్యాండ్స్ కట్ చేసినవి ఫస్ట్ లైనింగ్ క్లాతులు తీసుకోవాలి. లైనింగ్ క్లాతులు సీదా వైపున ఈ థ్రెడ్ అనేది పెట్టాలి. పైపింగ్ అనేది సీదా చూసుకోవాలి. ఫస్ట్ మీరు రెండు చేతులకి ఇంటూ మార్క్ పెట్టుకొని ఎక్కడ అనేది చూసుకొని దానిపైన సీదా పెట్టుకొని ఆ సీదా మీద పైపింగ్ పెట్టుకునేటప్పుడు సమానంగా పెట్టుకోవాలి. క్లాత్ మన టెన్షన్ మందం వదిలేసుకుంటూ మళ్ళీ డబుల్ పాదం మీదనే పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి కుట్టొచ్చే విధంగా వేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. థ్రెడ్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు, పాదం మధ్యలోకి వెళ్ళి థ్రెడ్ వెళ్ళిపోతుంది. ఇలా కుట్టుకుంటూ రావాలి. చాలామందికి ఇలా ఎట్లొస్తుంది సింగిల్ పాదం లేకుండా డబుల్ పాదం అని కూడా కొంచెం అర్థం కాదు. క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. ఇలా డబుల్ పాదంలోనే మధ్యలోకి వెళ్ళి థ్రెడ్ పోవడం వల్ల థ్రెడ్ పక్కన నీడిల్ పడడం వల్ల మనకు పైపింగ్ అనేది బాగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు టాస్క్ కంప్లీట్ కావడం కాదు, ఇప్పుడే అసలు టాస్క్ ఉంటుంది. ఇది కుట్టడం ఈజీగా ఉంటుంది హ్యాండ్ కుట్టేటప్పుడు, అంటే ఫస్ట్ టైం వేసేటప్పుడు. దీని మీద మళ్ళీ ఒరిజినల్ క్లాత్ పెట్టి కుట్టేటప్పుడు ఉంటుంది టాస్క్. చాలా అంటే కొంచెం కనబడదు కదా, చాలా కష్టం అనిపిస్తుంది. నీట్గా ఏదైనా వేసుకోసలా అనిపించినా, ఏదైనా క్లాత్ అటు ఇటు ఉన్నా కానీ కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకోవడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దాకా కుట్టిన క్లాత్ని అలాగే ఉంచి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. మీరు పెట్టుకునేటప్పుడే ఉల్టా సీదా అనేది కొంచెం డ్రా చేసుకోవాలి. దానివల్ల కొంచెం అటు ఇటుగా కాదన్నట్టు, ఎందుకంటే లోతులు తీసినా కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉల్టా సీదా ఉన్నా కానీ అలాగైతే అన్నట్టు. కొంచెం వీడియో క్లియర్గా రాలేదు, నాకు స్టాండ్ సరిగా రాలేదు అన్నట్టు మీరు చూసుకోండి కొంచెము. నెక్స్ట్ వీడియో నేను మంచిగా పెట్టాలనుకుంటున్నాను, మంచిగానే పెడతాను. నాకు తీసేవాళ్ళు లేక ఇలాగొచ్చింది, సెట్ కాలేదు. ఇప్పుడు దీని మీద మనం సీదా క్లాత్ వేసుకోవాలన్నట్టు. మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకునేది మాత్రం రెండు సీదా కలవాలన్నట్టు. మనకు కనబడేది ఉల్టా ఉండాలి, లోపలికి పోయేది సీదా ఉండాలి. ఇదొకటి గమనించుకోండి, డిజైన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇట్లా లోపల సైడు మనము వేసేది రెండు అరచేతులు ఆనిన విధంగా చేతులు ఆనాలన్నట్టు. మన పైపింగ్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇది అర్థం కాకనే నాకు ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం రావడం లేదు అని అంటున్నారు నేర్చుకునే వాళ్ళు చాలామంది. మీకు క్లారిటీగా చూపిద్దామని అయితే చేస్తున్నాను. పైపింగ్ వేసింది మధ్యలోకి వెళ్ళింది, క్లాత్ మధ్యలోకి వెళ్ళింది, అన్నీ మధ్యలో ఉన్నాయన్నీ సీదా అన్నట్టు. ఇప్పుడు మనకు కనబడది, అది కనబడకున్నా కానీ మనం కనబడుతుంది అనుకొని చేతు ఆధారంగా ఇలా చూసుకుంటూ వేసుకుంటూ రావాలి. మళ్ళీ సేమ్ ఇంతకుముందు వేసినట్టే డబుల్ పాదంలో ఇన్విజిబుల్ మొత్తం మధ్యలోకెళ్ళే వచ్చే విధంగా చూసుకోవాలన్నట్టు. అలాగే కుట్టు వేసుకుంటూ రావాలి. కరెక్ట్ పడితేనే, ఇప్పుడు ప్రాసెస్ మాత్రం కరెక్ట్. థ్రెడ్ కుట్టడం ఒక ప్రాసెస్ అయితే దానికి వేయడం రెండో ప్రాసెస్, ఇది మూడో ప్రాసెస్. కరెక్ట్గా వస్తేనే ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది. పైపింగ్ అనేది నీట్గా సన్నగా మంచిగా వస్తుంది. మన బోటిక్ మోడల్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఎంత థ్రెడ్ సన్నగా పెట్టినామా లావ్ పెట్టినామా అని కాదు, మనం థ్రెడ్ పక్కన కుట్టు రావడం కూడా ముఖ్యము. దానివల్ల ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు. ఒక హ్యాండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలాగే మీరు సెట్ చేసుకొని ఇలాగే ఉల్టా సీదాలు చూసుకొని, సీదాలు రెండు అరచేతులు ఆనే విధంగా ఒక సైడ్కి ఎలా పోతాయో అరచేతుల్లాగా అది కూడా సేమ్ పెట్టేసుకొని ఇలా కుట్టుకోండి. సేమ్
కుట్టేటప్పుడు మాత్రం మన చేతి వేళ్ళను తగులుతున్నది థ్రెడ్ ఎక్కడుంది పాదం అనేది కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. కాకపోతే మీకు రాలేదు అని అనుకుంటే ఒక క్లాత్ మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. నార్మల్ క్లాత్ మీద థ్రెడ్ పెట్టేసి కుట్టి కింద పైన పెట్టి క్లాత్ పెట్టి కుట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ప్రాక్టీస్ లేకపోతే రాదు. మీరు చాలా ప్రాక్టీస్ తోటే మనకు రావడం అనేది ఉంటుంది. ఏదైనా సరే మనము నేర్చింది ఒకటికి 10 సార్లు చేస్తేనే వస్తుంది. మనకి ఈజీగా ఏది రాదు, కష్టపడాలి కంపల్సరీ. చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఒరిజినల్ సీదా లైనింగ్ సీదా పైపింగ్ కనబడుతుంది. ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఇలాగ వచ్చేస్తుంది అన్నట్టు పైపింగు. మన బోటిక్ మోడల్ ఫినిషింగ్ పైపింగు, ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ థ్రెడ్ పక్క నుంచే కుట్టొచ్చే విధంగా సేమ్ ఇప్పట్లాగానే పాదం మధ్య నుంచి థ్రెడ్ పోయేటట్టు ఒక కుట్టు వచ్చేటట్టు ఇలాగా మంచిగా అణుగుడు కుట్టులాగా వేసేసుకుంటుంది. ఇలా వేసుకోవాలి. అయితే ఇలా వేసుకునేటప్పుడు ఇంకే టెన్షన్ ఉండదు. ఫస్ట్ 3 స్టెప్లే బాధ అంటే కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఏముండదు, వేసి చుట్టూ లైనింగ్ అతకబెట్టేసుకొని కట్ చేసుకుంటే మనం హ్యాండ్స్ వేసుడు ఈజీ అయిపోతుంది. చాలామందికి ఇది ఒక్కటే ఉంటుంది ప్రాబ్లం అని అనుకుంటారు కదా, అసలు ఏ ప్రాబ్లం లేదు. మీకు కూడా మరి ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా ఎలా వచ్చిందో అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరి మీరు మొత్తం వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.